శిరోముండనం కేసులో నిందితులను శిక్షించకుండా వదిలే ప్రసక్తి లేదని విశాఖపట్నం జిల్లా ఎస్పీ మనీష్ కుమార్ స్పష్టం చేశారు. బాధితుడు శ్రీకాంత్ను మీడియాతో మాట్లాడించిన మనీష్ కుమార్ సంఘటన పూర్వపరాలను వివరించారు. I can start. We will start. Okay, so basically నిన్న సాయంత్రం మీరు ఇప్పుడు దీంట్లో చూశారు, సీసీటీవీ ఫుటేజెస్లో చూశారు. Parish Shrikant is 20 years. So basically, ఇంతకుముందు till 1st of August, he has worked in the home of Mr. Nutan Naidu. So yesterday he was called. నిన్న మధ్యాహ్నం ఆయనకి పిలిచి యాక్చువల్గా ఆ ఇంటి నుంచి ఒక సెల్ ఫోన్ పోయింది అని దానికోసం పిలిచి అడిగితే స్లోగా దీంట్లో కొంచెం అతనికి అబ్యూస్ చేయడం, అతని మీద కొంచెం దాడిలాగా చేయడం, కొన్ని విజువల్స్ ఫాస్ట్గా పోయినాయి. మీరు విజువల్స్ కొంచెం చూస్తే కొన్నిసార్లు కొట్టడం, అండ్ చివర్లో హిజ్ హెడ్ వాజ్ టాన్సర్డ్. సో దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్, అండ్ ఆఫ్టర్ దట్ అరౌండ్ ఈవినింగ్ ద మూమెంట్ హీ హెస్ కమ్ అవుట్, హీ హెస్ కమ్ టు పోలీస్, అండ్ పోలీస్లో కంప్లైంట్ ఇస్తే మనం వెంటనే పెందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దెన్ వీ హ్యావ్ డన్ ఆల్ ద సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసుకొని ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటూ అన్ని ఎవిడెన్సెస్ సేకరించడం జరిగింది. తర్వాత ఎక్కడైనా జరిగిందో దానికి పక్కా ఉన్న ప్లేసెస్లో నేబర్స్ కూడా మంచి ఎవిడెన్సెస్ ఇచ్చారు, వాల్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత ఈ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంటుంది అని, సో నిన్న రాత్రి అంతా సీసీటీవీ ఫుటేజెస్ కోసం మనం వెతికి కరెక్ట్గా ప్రూవ్ అయినట్టుగా కూడా ఉంది. సో దాంట్లో 7 members దే ఆర్ దేర్. ఆల్ 7 members మీరు చూసారు. దాంట్లో దే హ్యావ్ కైండ్ ఆఫ్ అన్ని సెక్షన్స్ చూడండి. ఇప్పుడు కూడా దట్ లేడీ ఈజ్ బీటింగ్ అప్, ఇఫ్ యూ కెన్ సీ. సో దెన్ ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ రావడం, ఫాస్ట్గా మనం యాక్షన్ తీసుకోవడం. సో యాక్చువల్గా జుట్టు ఏదైనా హెయిర్ తీసారో ఆ హెయిర్ కూడా మనం రికవర్ చేసాము ఆ ప్లేస్ నుంచి. సో దట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ వెరీ ఫాస్ట్ యాక్షన్, ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ రావడం, ఫాస్ట్గా మన పోలీస్ స్పందించడం. తర్వాత ఈ ఎక్కడైనా కొంచెం తగిలిందో, షీ ఈస్ బిట్టింగ్ కంటిన్యూస్లీ మెనీ టైమ్స్. సో వెర్ ఎవర్ ఇట్ హ్యాస్ హిట్ దానికి కూడా మెడికో లీగల్ సర్టిఫికెట్ అని తీసుకోవడం జరిగింది. నూతన్ నాయుడు నివాసంలో దొరికిన సీసీ ఫుటేజ్ని మీడియా ముందు ఎస్పీ మనీష్ కుమార్ ప్రదర్శించారు. 7 నిందితుల వివరాలు ఆయన తెలిపారు. ఫిర్యాదు తమ దృష్టికి రాగానే తీసుకున్న చర్యల గురించి ఎస్పీ మనీష్ కుమార్ తెలిపారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని, పూర్తి దర్యాప్తు అనంతరం ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని చెప్పారు. So based on complaint, we have registered the case, and after registering the case, all the 7 persons whom we have seen. So this person is supervisor. The person who is standing there, Varahalu. That person is Varahalu. He is a supervisor. So all 7 fellows. Ante first that Madhuri Priya, alias Madhu Priya, wife of Mr. Nutan Naidu. Then Indira, the lady who was the black color, who is wearing the black color dress and who has been continuously hitting, that lady. Then Varahalu, that supervisor. Ravi Kumar is the barber. And then Jhansi and Saujanya. So Jhansi and Saujanya are the people who were seen previous ante intak mundu unna dantlo questioning చేయడం, హింసించడం దాంట్లో. అండ్ తర్వాత దే హ్యావ్ ఆల్సో టేకెన్ సెల్ఫీ వైల్ దిస్ టాన్సరింగ్ వాజ్ డన్. దే హ్యావ్ ఆల్సో టేకెన్ సెల్ఫీ ఆఫ్ ద యాక్ట్. సో వాళ్ళ సెల్ ఫోన్ కూడా మనం తర్వాత డిలీట్ చేసినట్టుగా ఉంది, బట్ వీ హ్యావ్ సీజ్ దేర్ సెల్ ఫోన్ ఆల్సో అండ్ విల్ బీ ఏబుల్ టు రిట్రీవ్ ద recording which they have done of this act. So total 7 persons are arrested in this case. The case was registered very fast,
and immediately our ACP Trinath Saab, who is the investigating officer, law and order ACP Mr. Shravan, and DCP mana Suresh Babu garu, all ninna entire night they have been working on this case. Information vachinaka ఉదయం 3 AM వరకు అన్ని సైంటిఫిక్గా వాట్ ఆల్ ద ఎవిడెన్సెస్ దట్ క్యాన్ బి కలెక్టెడ్ ప్రాపర్గా మీడియేటర్స్తో పాటు కూర్చోవడం, ప్రాపర్గా తయారు చేయడం. తర్వాత ఈ DVD కాపీ మీరు ఇప్పుడు యు ఆర్ సీయింగ్ కాపీ ఆఫ్ ద DVR, ద CCTV ఫుటేజెస్ మీరు ఏదైనా చూస్తున్నారు, దట్ ఈస్ జస్ట్ అ కాపీ, బట్ ద ఒరిజినల్ ఆల్సో హ్యాస్ బిన్ అప్రోప్రియేట్లీ సీజ్డ్, maintaining full integrity of the evidence so that we can have a successful prosecution of this case. So in all, in this particular case, we have the police has been very firm and very alert and very prompt in arresting the accused as well as gathering all evidences that is possible. I also request all the people that if any such instances happen, please come forward immediately. They will get immediate and appropriate prompt and fair response from police department. So idi aithe we are, as far as SC/ST Prevention of Atrocity Act is concerned, that is clear cut established. There may be some issue which we'll also get into, but this is not the adi manam also we will get into details of it. Now we have arrested them, we will take them on remand and figure out what else has happened and what are the things further. But as far as SC/ST Prevention of Atrocity Act is concerned, there is clear cut evidence, as you can see very well there. That is steel rod. That steel rod is also recovered. This stick is recovered. Hairs are recovered. Cell phones ఎక్కడైనా ఏదైనా కనిపిస్తున్నాయో అవి అన్నీ రికవర్డ్. దీంట్లో కొంచెం ముందు తర్వాత పోతే go further into it, but as far as the law is concerned, that is in such situation it is not needed. But since he was employed for a long time, they must be aware also.